చెప్పు బ్రదర్, ఏమైంది అక్కడ కళాశాలకు సంబంధించి విద్యార్థులు ఏం చెప్పారు, అక్కడ ఏం జరిగింది? అన్న నమస్తే అన్న. యాక్చువల్గా నేను ఏమైందంటే పిల్లలకి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి పిల్లలు ఒకటే ఫోన్ చేస్తారు, అన్న మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు, ఇప్పటివరకు హాల్ టికెట్ ఇస్తలేరు అంటే ఎందుకు ఇస్తలేరు అని మేము జనరల్గా అడిగినాం. అయితే సన్ ఇంటర్నేషనల్ స్కూల్ గురించి మాకు డిగ్రీ కాలేజ్ నుంచి మాకు ముందు నుంచి తెలుసు. వీళ్ళు లేట్ ఫీ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. మనము ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ సిస్టమ్ చూడలేము. ఏంటంటే ఒక కాలేజ్ టర్మ్ ఫీజ్ అనేది ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీ పెడతారనమాట. ఇప్పుడు 25,000 యాక్చువల్గా కాలేజ్ది ఫీజ్ 1 lakh ఉంటుంది, 4 టర్మ్స్లో కట్టాలి. అయితే ఫస్ట్ సెమిస్టర్కి వీళ్ళు 50,000 కంప్లీట్ చేయాలి. 1 lakh ఫీజు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉందా, లేకపోతే వాళ్ళు ఇల్లీగల్గా తీసుకుంటున్నారు? అయితే ఈ 1 lakh అనేది అది ప్రైవేట్ అసలు అఫిలేటెడ్ టు ఓయూ, కానీ అది ప్రైవేట్ కాలేజ్ అని చెప్పి వాళ్ళు కార్పొరేట్ కాబట్టి 1 lakh పెట్టుకురు. ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఈ 1 lakh వాళ్ళకి అమౌంట్ జాలుతావేనట్టుంది. ఇంకోటి మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఎక్కువ అలో చేస్తలేనట్టుంది. ఏం చేసిరంటే కొత్త సిస్టము టర్మ్స్గా డివైడ్ చేస్తాం కదా అన్న, ఫీజు 4 టర్మ్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ సెమిస్టర్లోనే వాళ్ళు 75% కట్టేసేయాలి. అంటే 3 టర్మ్స్ కట్టేసి ఇంకొక టర్మ్ది ఎక్స్ట్రా కట్టాలి. లేదు అంటే ఒక డేట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1 వీక్ ఫస్ట్ వీక్ ఏమో టైం ఉంటుంది, ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు అంటే కొంచెం ఒక 1 month ముందు ఒక టైం ఇస్తారు. ఈ 1 వీక్లో మీరు ఫీజు కట్టకపోతే మీకు 10,000 5,000 ఫైన్ ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ డేనే 10,000, ఒక 25,000 ఇప్పుడు 75,000 కట్టకపోతే నెక్స్ట్ డే మీకు 20,000. దాని తర్వాత మళ్ళీ డబల్ 40 60 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్న పర్సంటేజ్. లాస్ట్ టైం ఒక అమ్మాయి అనుకుంటా బీబీఏ ఫైనల్ ఇయర్ అమ్మాయి, ఆ అమ్మాయి డైరెక్ట్ తీసుకొచ్చింది, అన్న నాకు 1 lakh లేట్ ఫీ ఫైన్ వేసిరన్న, నా కాలేజ్ ఫీ 1 lakh, ఇప్పుడు లేట్ ఫీ ఫైన్ కూడా 1 lakh. అంటే లాస్ట్ టైం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మన ఆడిట్ సెల్కి వెళ్ళి మాట్లాడాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, దీని గురించి మాట్లాడింది ప్రతి ఒక్క స్టూడెంట్స్ దాదాపు అక్కడ 60 మంది విద్యార్థులతోటి ఇక్కడికి వచ్చి మాట్లాడినాం. అది ఇంకా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకా రిప్రజెంటేషన్ లెటర్లు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు చర్యలు తీసుకోమని చెప్పినాం. ఎప్పుడు జూన్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయని చెప్పి అప్పుడు మాకు సెమిస్టర్ ఉంటుంది కానీ 6th సెమిస్టర్ ముందు వెళ్ళి ఇచ్చినప్పుడు ఇష్యూ అయింది. దాని తర్వాతకి సరే అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు టేకప్ చేస్తామని చెప్పారు. స్టూడెంట్స్ కూడా మనం మాట్లాడినాం. అప్పుడు ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళకి సాల్వ్ అయింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిండు వాళ్ళు లేట్ ఫీ అని మళ్ళీ సిస్టమ్ స్టార్ట్ చేసిండు. మొన్న 2-3 నెలలు మంచిగా ఉండే. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండంటే ఈసారి తెలివిమంతుడు ఫస్ట్ చింగారా యూనివర్సిటీ నుంచి ఉండే అన్న, చింగారా యూనివర్సిటీ పోయింది, LCU యూనివర్సిటీ అని ఒక కొత్త యూనివర్సిటీ పెట్టుకుండు. ఎక్కడెక్కడో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే ముందుదేమో గుజరాత్, ఇప్పుడు ఇంకొక స్టేట్కి పోయినాడు. అంటే వాడికి లూపాలు తెలిసి మనం కంప్లైంట్ ఇస్తున్నాం, వాడు యూనివర్సిటీలు మారుస్తుండు, వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు, కానీ అక్కడ చదువుతున్న విద్యార్థులు మాత్రం బలైపోతున్నారు. ఇదే విషయం గురించి మేము అడిగితే మీకు సంబంధం లేదు, మాకు రూల్స్ ఉంటాయి, మా రెగ్యులేషన్స్ ఉంటాయని. అక్కడ ఉంటుంది మేడం కిరణ్మయ్య అని ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ మేడం ఏమంటుంది, మొత్తం మా ఇష్టం, మా కాలేజ్, నువ్వు ఎవరికి రానికి, మా రూల్స్ ఉంటాయి, మా అగ్రిమెంట్ ఇది. లేట్ ఫీ అనేది వాళ్ళ అగ్రిమెంట్ అంట. ఏమైందంటే లాస్ట్ టైము మనం లేట్ ఫీ పెట్టిన మాట్లాడితే అంటే ఇది ఎట్లా చేసిరు అన్నప్పుడు వాళ్ళు ఒక ఇయర్ అకాడమిక్ ఇయర్లో ఒక పేరెంట్స్ నుంచి ఒక సిగ్నేచర్ పెట్టించుకోరు. ఆ సిగ్నేచర్లో ఏమైందంటే ఒక పేపర్లో ఒక లెటర్, అంటే బాబు 75% అటెండెన్స్ ఉండాలి, కాలేజ్కి రెగ్యులర్గా రావాలి, అంటే డిసిప్లిన్ ఉండాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు దీంట్లో ఫీజు కూడా మెన్షన్ చేసారు. దాని కింద ఏమని మెన్షన్ చేశారంటే లేట్ ఫీ ఫైన్ విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేసారు. దాంట్లో పేరెంట్స్ సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టుకోరు. అయితే ఇప్పుడు ఏమంటారు, మా దగ్గర ప్రూఫ్ ఉంది, మేము లేట్ ఫీ కట్టించుకుంటామని ముందే చెప్పినాం, కట్టించుకుంటే ఏమవుతుంది అన్న ఒకటి అర్థం చేసుకోండి. ఒక విద్యార్థి 1,00,000 రూపాయలు కడతాడు ఫీజు, 1,00,000నే ఎక్కువ ఇప్పుడు మధ్యతరగతి విద్యార్థులకి. కాదు నా కొడుకు మంచిగా ఉండాలి, నా బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పి ఎంత మంచి కాలేజ్ అయినా పర్వాలే అని అప్పో సొప్పో చేసి ఆ కాలేజ్లలో వేస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు అని చెప్పి లేట్ ఫీ తీసుకుంటారు. అట్లా 50,000 60,000 ఒక్కసారి అన్న మీరు చూసుకోవచ్చు. ఒకసారి మీకు ప్రూఫ్ తోటి కదా చూపిస్తాను నేను. ఇది చూడండి అన్న, డియర్ స్టూడెంట్స్ డ్రెస్ కోడ్ ఫర్ LCU ఎగ్జామ్స్. దీంట్లో క్లియర్గా కింద ఏముంటుంది అంటే కైండ్లీ క్లియర్ యువర్ జనవరి టర్మ్ ఫీ డ్యూ టు అండ్ కలెక్ట్ యువర్ హాల్ టికెట్స్ ఫ్రమ్. ఇక్కడ కింద లేట్ ఫీ విల్ బీ కలెక్టెడ్. లేట్ ఫీ కానీ ఇవ్వకపోతే ఇగో ఇంట్లో చూడండి, ఇట్లా క్లియర్ లేట్ ఫీ KM పవన్ 2nd 3rd 4th 5th సెమ్ లేట్ ఫీ 42,000. అయితే ఈయన 5,000 కట్టి 5,000 ఎక్స్ట్రా యాడ్ అయింది. ఎందుకు మళ్ళీ డ్యూ. ఇప్పుడు చూడండి అన్న, సెకండ్ రోజు అది ఎంత ఉండే 5,000 ఉండే, 3rd వచ్చేవరకు 10,000 అయింది, 4th వచ్చేసేవరకు డబల్ అయింది 20, తర్వాత 40, తర్వాత 42 అయింది అట్లా. దాని తర్వాతకి మళ్ళీ ఒక రోజు లేదు కాబట్టి మళ్ళీ 5,000 పెంచేసాడు 50,000, మొత్తం 47,000 ఉంది. ఇప్పుడు వాడు సగం టమ్మే అయిందన్న.
ఒక సెమిస్టర్ అయి సగం అయినప్పుడు వాడు డైరెక్ట్ 47,000 లేట్ ఫీ కలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఏం కావాలన్నా మనం ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ మీరు లేట్ ఫీ సిస్టమ్ మీరు తీసుకొచ్చు, కానీ యూనివర్సిటీ అధికారులకు సోయి లేదా? మనం కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం, సరే వాళ్ళ దృష్టి కోలేదు అంటే ప్రతి ఒక్క చిన్న దృష్టి ఉంటుంది. అయితే అదే విషయం మాట్లాడి ఇంకా పోయినాం పొద్దున కార్యకర్తలం, ఏబీపీ కార్యకర్తలు పోతే పోయి మాట్లాడుతున్నందుకు ఆమె వచ్చి నువ్వు అది చేసినావు ఇది చేసినావు అంటే ఫీజు కలెక్ట్ చేసుకుంటుంది, ఎవరిని పట్టించుకోకండి అంటే మేము వెళ్ళినప్పుడు ఫీజు కలెక్ట్ చేసుకుంటారు. జనరల్ మనం ఇష్యూ ఏదైనా వెళ్తాం కదా నా ఫీజు కలెక్ట్ చేసుకుంటారు. ఏమవుతుందని చెప్పి పోయినప్పుడు అక్కడ ఫీజు కలెక్టర్ ఉంటుంది కదా, అయినా అమౌంట్ కలెక్ట్ చేస్తుంటే మిషన్ ఇట్లా జరిపారు, కింద కూడా పడలే మిషన్ జరిపారు. ఆబ్వియస్లీ మిషన్ వల్ల కూడా నేను కేసు పెడుతున్నా, నేను మేడంకి ఫోన్ చేసిన, పిఎస్లో ఫోన్ చేసిన కేసు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఆ టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ తొబ్బిరు, టేబుల్ మళ్ళీ ఏమంటారు ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ చేసిర్రు, కాలేజ్ రెప్యుటేషన్ పోయింది. కాలేజ్ రెప్యుటేషన్ ఎప్పుడు పోయింది? వీళ్ళు ఎప్పుడైతే లేట్ ఫీ కలెక్ట్ చేసిరో అది. ఏమన్నంటే ఇప్పటి వరకు ఈ ఇష్యూ ఫస్ట్ టైం కాదు, ఇట్లా 3-4 టైమ్స్ ఇష్యూ అయింది. అది ఇంకొకటి మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్ అన్న, ఫస్ట్ ఫ్లోర్లోనేమో సన్ డిగ్రీ ఉంటుంది, ఇంకా ఇట్ లెఫ్ట్ సైడ్ ఏమో సెకండ్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ ఏమో బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ దానిపైనే ఒకటి మళ్ళీ ఇంకొకటి పాలినరీ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, దానిపైన నర్సింగ్ ఉంటుంది, కింద పాన్ డబ్బా ఉంటుంది సెల్లార్లో. మొత్తం మల్టీ స్పెషాలిటీ బిల్డింగ్లో కట్టిర్రు. అయినా మేము సరే రేపో మాపో తీసుకుంటారు అనుకుంటున్నాం. ఇంకొక సైడ్ ఏమో మనకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ అదైతే ఇక్కడ ఇది ఉంది. అయితే మనం మల్టీప్లెక్స్లో కట్టిందే తప్పు, మళ్ళీ మనం అడిగితే ఏమంటారంటే మీకు సంబంధం లేదు అని మాట్లాడి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పడుతున్నారు. ఒక దిక్కు నార్మల్ కాలేజీలలో చదివితే స్కాలర్షిప్లు రాక ఇబ్బంది పడుతున్నాం, అదే ఇలాంటి కాలేజీలు చదివితే లేట్ ఫీ వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇదే విషయం గురించి ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు ఏడికైనా స్పందన లేదు. దానికోసం ఇప్పుడే తక్షణమే యూనివర్సిటీ అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే దీని గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దాదాపు 450 నుంచి 500 మంది విద్యార్థులు పొద్దున రోడ్డు మీద ఉండే, ఎప్పుడైతే మీకు కాల్ చేసినానో అప్పుడు పొద్దున రోడ్డు మీద ఉండే విద్యార్థులందరూ. ఏమని అంటే మీరు ఫీజు కట్టండి, 10 o'clock అయితే ఎగ్జామ్, 9:30కి అలౌ చేసిరు, మీరు ఫీజు కడితే హాల్ టికెట్ ఇస్తా. కరెక్ట్ 10కి కూడా ఫీజు కట్టించుకొని హాల్ టికెట్ ఇచ్చి నా బాపత్ అంటే సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ది. ఏమనంటే మీరు ఎగ్జామ్ రాయాలా ఫీజు కట్టు. పేరెంట్స్ బతిమిలాడుతున్నారు, అమ్మా మీ కాలు మొక్తాము చేస్తామంటే లెటర్ రాయి అంతో ఇంతో కట్టు, తర్వాత మిగతాది కట్టు. అది ఎంత బతిమిలాడుతున్నా పేరెంట్స్ తోటి కూడా అంత క్రూయల్గా భావిస్తున్నారు. అయితే ఇక్కడ మనకి రాజరిక పాలన అనేది క్లియర్గా కనిపిస్తుంది, అంత దారుణంగా అయిపోయింది ఆ కాలేజ్ గురించి. సిచ్యువేషన్స్ ఇది ఒక్క కాలేజీలో ఉంది, ఇంకెక్కడన్నా కూడా అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అక్కడొకటి ఇక్కడొకటి మోపైనాయి కదా అన్న ఇలాంటి సిచ్యువేషన్. కాకపోతే ఈ కాలేజ్ ఏమైందంటే మిగతా కాలేజ్ గురించి కంప్లైంట్ ఇచ్చినాము, JNTU అఫిలియేటెడ్ ఉన్నాయి, అవి క్లియర్ అయినాయి. కానీ ఎక్కడైతే ఓయూ నుంచి వచ్చిందో ఈ సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ది మాత్రం క్లియర్ కాలేదు. మేబీ లోపల ఏమైనా ఒప్పందాలు ఉన్నాయో లేవో తెలియదు మనకి. ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా లేవని. పూటకొక యూనివర్సిటీ మారుస్తాడు, పూటకొకటి ఇది చేస్తుండు. హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేస్తుంది, మనకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు, మల్టీప్లెక్స్ బిల్డింగ్లు ఎట్లా ఇచ్చిర్రు, దీని గురించి అడిగితే మాత్రం మీరు తప్పు చేసిర్రు, మీరే చేసిర్రు అని చెప్పి కేసులు పెడతారు విద్యార్థుల నాయకులు. కమిషనర్ కలిసి మరి ఇట్లాంటి వాటి మీద ఏమైనా మీరు రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అన్న విద్యాశాఖ అధికారులకు ఇచ్చామన్నా, కాకపోతే ఇప్పుడు ఎక్కడైతే మనం ఎడ్యుకేషన్ మినిస్టర్కి చూద్దామంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే లేడు. ఏమనంటే నేనే ఎడ్యుకేషన్ మినిస్టర్, నేనే అంతా అని చెప్పి మన రేవంత్ రెడ్డి అంటుడు. కానీ రేవంత్ రెడ్డి ఏ మాట కన్నాడో ఏమో కానీ ఇప్పుడు విద్యార్థులు ఆయన వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా దారుణం అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు దారుణమే ఉండే, ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు అయితే ఇంకా అప్పుడు కొనపానంతో ఉన్నప్పుడు ఇప్పుడు ఊపిరిపోయే పరిస్థితిలో విద్యార్థులు అన్న. ఇప్పుడు అక్కడ మన అంతకుముందు కూడా బాసర్లో కూడా సూసైడ్ చేసుకుని ఒక అమ్మాయి చనిపోయింది. ఈ సిటీలో కూడా చాలా వరకు కూడా విద్యార్థులు చనిపోతున్నారు ఈ మధ్య కాలంలో. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటి మీద ఏమన్నా రివ్యూ మీటింగ్ పెట్టి ఏమన్నా చర్యలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండు అనుకోవచ్చా? అన్న బాసరో దాదాపు ఎప్పుడు ఏ యూనివర్సిటీలో జరగలేనంత దారుణమైందంటే ఒకటేసారి 18 మంది ఒక 2 years పీరియడ్లో చచ్చిపోయారు. అది అంత పెద్ద క్యాంపస్, IIIT వరంగల్, IIIT బాసర అంటే చాలా నేముంది. అంత పెద్ద క్యాంపస్లో చచ్చిపోయినప్పుడు ఒక ఏమైనా చర్యలు తీసుకుంటారు లేదు. అక్కడికి వచ్చిన ఏబీపీ కార్యకర్తలని కొడితే తల వగిలితే ఆ కార్యకర్త హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దాని తర్వాత మేము చెలో బాసరాన్ని పిలుపునిస్తే హైదరాబాద్ నుంచి ఇక్కడ మేము కాచిగూడలో స్టేషన్లో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఒక్కొక్క స్టాప్కి ఒక్కొక్కరు కొందరు నేసుకొని పోతున్నారు. బాసర దగ్గర భక్తులను కూడా వదలకుండా స్టేషన్లో తీసుకొచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తులకు ఎంత వ్యతిరేకం ఉందో. బాసర గుళ్ళ ఎవరైతే దర్శనానికి పోయారు కొంచెం స్టూడెంట్లుగా కనిపిస్తే నువ్వు ఏబీ పోండ్రా భయ అని గల్లా పట్టుకొని వచ్చి రైల్వే స్టేషన్ల నుంచి బస్ స్టాప్ల నుంచి అక్కడ ఉన్న తల్లిదండ్రులు భయపడుతున్నారు. అరే నా కొడుకుని ఎత్తుకోబోతున్నావు, నా కొడుకు రాలే అన్న వాళ్ళు నమ్మకుండా పొద్దున్న మాస్తం ట్రైన్లో జైళ్ళలో పెట్టుకుంటే అప్పుడు వాడు తండ్రి ఎవరు ఉంటారు కదా వాళ్ళు వచ్చి నైట్ అంతా ఉన్నాక అప్పుడు వాళ్ళ పేరెంట్
నైట్ అంత ఉన్నాక సాయంత్రం మమ్మల్ని వదిలిపెట్టినప్పుడు వాళ్ళని వదిలిపెట్టారు. ఇంత భయపడడం ఎందుకన్నా? నువ్వు తప్పు చేయకపోతే మేము వచ్చిన ధైర్యంగా ఎదుర్కోవాలి. రేవంత్ రెడ్డి ఏ విద్యార్థి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా, ఖచ్చితంగా ఫుల్ టైం మినిస్టర్ నేనే కాబట్టి ఆ బాధ్యతలు కూడా నాయని చెప్పిండు అన్న. ఇది ఒక ఉదాహరణ, వేరే కాలేజీలో వద్దు. ఇక్కడ విద్యానగర్ హిందీ మహావిద్యాలయం ఉంటుంది, అట్లా వివేకానంద ఉంటుంది. హిందీ మహావిద్యాలయం వివేకానంద, ఇటు పోతే ఏఎంఎస్ ఉంటుంది, అటు పోతే దుర్గాబాయి దేశ్ముఖ్ ఉంటుంది. ఈ కాలేజీలలో ఏమైందన్న, ఈ స్కాలర్షిప్లు వాళ్ళు 2-3 years నుంచి వస్తలేవని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఫీజు మొత్తం కడితేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తాం, ఇంటర్నల్ రాయలిస్తాం, బస్ పాస్లో సైన్లు పెడతాం, స్కాలర్షిప్ ఫార్వర్డ్ చేస్తామని క్లియర్గా ప్రిన్సిపల్ నుంచి చెప్తున్నారు. ఇదే విషయం గురించి బీసీ ఆఫీస్కి పోయి మాట్లాడితే ఏమంటారు అంటే, నేను మాట్లాడతాం అది అని చెప్తారు, కానీ అది అవుతుందని చెప్తారు. ఆయన ఫోన్ చేస్తాడు, మేడం ఏమైంది మేడం మీరు ఎందుకు పెట్టినా అని ఒక మాట్లాడతాడు, మీరే కదా సార్ స్కాలర్షిప్ ఇస్తలే అంటే వాడు సైలెంట్ అయిపోతుండు. ఇంత అధికారి అయ్యి ఒక మేనేజ్మెంట్ గట్టిగా మాట్లాడు సైలెంట్ అయిపోతుండు. డైరెక్ట్ మా మేడం ఏమంటుంది అంటే, నువ్వు స్కాలర్షిప్ ఇచ్చి మాట్లాడు, నేను కలెక్ట్ చేస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు స్కాలర్షిప్ ఇచ్చినాక మాట్లాడని చెప్పి మా మేడం అంటుంది. దానికి ఆన్సర్ చేయలేకపోతున్న పరిస్థితిలో ఇక్కడ ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క కాలేజ్కి 2-3 కోట్లు అప్పైన ఉండొచ్చు. ఇప్పుడు విద్యార్థి సడన్గా నువ్వు ఫీజు కట్టండి, ఏడు నుంచి కడతాడన్న, స్కాలర్షిప్ రిలీజ్ అయిందన్న, ప్రతి ఒక్క విద్యార్థికి రిలీజ్ అయింది అంటే, రిలీజ్ అంటే శాంక్షన్ అయినట్టు చూపిస్తుంది, కానీ కాలేజ్కి ఫండ్ రిఫండ్ కాలే. దాన్ని ఏమంటారు, ఫస్ట్ ఇయర్ది ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి ఫస్ట్ ఇయర్ది రిలీజ్ అయినట్టు చూపించింది, కాకపోతే కాలేజ్కి అకౌంట్కి రాలేవు, ట్రెజరీకి రాలేవు అని చెప్పేసి, ఇవేం మాకు సంబంధం లేదు, మీరు ఫీజు కట్టండి. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుకుండి మనది 25,000 ఉంటే ఫీజు 15,000 అంటే 3 సంవత్సరాలు అది 45,000 కట్టమంటే ఏ తల్లిదండ్రులు కడతారు? అవునా కదా అన్న? ఒక్కొక్కరు పుస్తకాలు అమ్ముకొని చెప్పేసి ఇక్కడ మన విద్యార్థులను చదివిపిస్తారు. ఫ్రీ బస్ పెట్టిండు, మహిళలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటుండు కదా, తల్లుల పుస్తకాలు తాకట్లో ఉన్నాయి, పిల్లలను చదివింకే అది వదిలిపెట్టు. నువ్వు జాబులు ఇస్తున్నా అన్నావు, జాబులు ఇస్తుండేమో అన్న, ఇస్తుండో ఇస్తలేడో మీకు అర్థం తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బూటక నోటిఫికేషన్లు ఇస్తుండు. ఈ జాబ్లలో ఏమవుతుందంటే అన్న, నేను జాబ్కి అప్లై చేయాలంటే ఫస్ట్ నాకు సర్టిఫికేట్ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలంటే నేను కాలేజ్లో ఫీజు కట్టాలి, ఫీజు కడితే నాకు సర్టిఫికేట్లు వస్తాయి. ఇప్పుడు మన ఫీజు కట్టాలంటే మళ్ళీ అప్పు చేయాలి, ఆ అప్పు చేసి మిత్తి కట్టి వాడికి ఎగ్జామ్ మీద చదువు లేదు, ఇంట్లో భూమమ్మో పొలమమ్మో ఏదో ఒకటి చేసి వాళ్ళు ఫీజు కట్టడానికి అడిగురు. అట్లా మన అప్లికేషన్స్ కూడా తగ్గిపోయినాయి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, అప్లై చేసిన వాళ్ళకి ఇంతమందిలో ఇంత జాబులు వచ్చినాయి చూపించడానికే చేస్తుండో విద్యార్థులు రోడ్ల మీద. అన్న మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవంటే మేము మెట్రో స్టేషన్ దగ్గర భిక్షాటన చేసినాం, మెట్రో స్టేషన్లో రూపాయి కలెక్ట్ చేసి ఎంత కలెక్ట్ అయినా సీఎం ఆఫీస్కి పంపించినాం. అట్లా ఎంతో మంది విద్యార్థులు అక్కడ కరీంనగర్ నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్క చోట రూపాయి కలెక్ట్ చేసుకొని పంపించిరన్న. పంపిస్తే దానికి చర్యలు లేవు. మీకు కొంచెమన్నా సోయి ఉండాలి కదా ముఖ్యమంత్రి అనేటోనికి. అరే నువ్వు విద్యాశాఖ మినిస్టర్ అయితే విద్యార్థులు మంచిగా ఉండాలి, నీకు అక్కడ దావత్కి పోయి ఒప్పందాలు చేసుకున్నావు, ఆ ఒప్పందాలు పక్కన పెడితే నువ్వు ఫస్ట్ ఇక్కడ విద్యార్థులకు ఏం కావాలి, స్కాలర్షిప్ కావాలి. స్కాలర్షిప్ లేక ఎంతమంది ఇబ్బంది అవుతున్నారు అంటే, వాడు బయటకు పోవాలన్నా చెప్పుకోనిక దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఫీజులు కట్టలేక ఒక్కొక్కడు విద్యార్థులు అవస్థకు గురవుతున్నారు అన్న.